చేసావే సినిమా ద్వారా నా జీవితంలో ఇలాంటి చేంజ్ వస్తుందని, అన్నీ ఇలా కలిసొస్తాయని ఎప్పుడూ అనుకోలేదు. మొదటి నుండి మేము స్నేహితులుగానే ఉన్నాము. 2 సంవత్సరాల నుండి మా మధ్య ప్రేమ మొదలైంది అని నాగచైతన్య తెలిపారు. అప్పటి సమంతకు ఇప్పటి సమంతకు పర్సనల్ లైఫ్ విషయంలో పెద్దగా మార్పేమీ రాలేదు. అయితే నటిగా మాత్రం చాలా మెచ్యూర్ అయింది అని నాగచైతన్య తెలిపారు. సమంత సినిమాలు చాలా వరకు పెద్ద హిట్స్ అయ్యాయి. యుఎస్ లో $1 మిలియన్ సంపాదించాయి. కానీ నాకు చెప్పుకోవడానికి $1 మిలియన్ కూడా లేదు అని నాగచైతన్య వ్యాఖ్యానించారు. ఏ మాయ చేసావే సినిమా విషయంలో తాతగారు నాకంటే సమంతకు ఎక్కువ మార్కులు వేశారు. నాకు 49 అయితే తనకు 51 వేశారు. ఈ విషయం చెప్పి సమంత నన్ను ఇంకా ఏడిపిస్తూనే ఉంటుందని నాగచైతన్య తెలిపారు. మనం సినిమాలో సమంతను ఎంపిక చేయడానికి ప్రత్యేక కారణం ఏమీ లేదు. ఆ సమయంలో కథకు ఎవరు కరెక్టో అని చూశారు. అప్పుడు సమంతను ఎంపిక చేశారు అని నాగచైతన్య తెలిపారు. ఇద్దరం ప్రైవేట్ పీపుల్. పర్సనల్ లైఫ్ లో ఏం జరుగుతుందో బయట ఎక్కువ షేర్ చేయం. అలాంటివి బయట పెట్టుకోవడం ఇద్దరికీ ఇష్టం ఉండదు. ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ వేరువేరుగా ఉండాలని కోరుకుంటామని చైతన్య తెలిపారు.